మిగతా అప్డేట్స్ చూద్దాం. విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం తారాపురం వద్ద ఒడిశా బస్సు దగ్ధమైంది. టైర్ పేలడంతో బస్సు ప్రమాదానికి గురైంది. మంటలు చెలరేగడంతో ప్రయాణికులు అలర్ట్ అయి బస్సు నుండి దిగిపోయారు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉండగా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. దాంట్లోని బ్యాగ్లోని గోల్డ్ ఉండిపోతే ఒక ఇయర్ స్టడ్ తప్ప, ఇలాంటిది ఇంకో ఇయర్ స్టడ్ తప్ప అన్ని దొరికాయి. 2 రింగులు, ఒక నెక్లెస్, 4 బ్యాంగిల్స్, సుమారు 10 లక్షలు వర్త్ ఉంది దొరికాయి అనమాట. అన్ని మొత్తం టీం అంతా సెర్చ్ చేశారు. ఆవిడతో సహాయంతో కలిపి మేము సెర్చ్ చేసిన తర్వాత దొరికింది. ఆవిడకి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాం. అది ఇచ్చే క్లాత్ ఇచ్చింది. ఈ దాంట్లోని బ్యాగ్లోని గోల్డ్ ఉండిపోతే ఒక ఇయర్ స్టడ్ తప్ప, ఇలాంటిది ఇంకో ఇయర్ స్టడ్ తప్ప అన్ని దొరికాయి. ఒడిశా భువనేశ్వర్ నుండి మల్కన్గిరి వెళ్తుండగా రామభద్రపురం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఒడిశా రాష్ట్రానికి చెందిన చిత్రకొండ ఎమ్మెల్యే మంజు కిలా కూడా ఉన్నారు. ఇక ఈ ఘటనలో ఓ మహిళ సుమారు 10 లక్షల విలువైన బంగారం పోగొట్టుకోగా మంటలు తగ్గాక ఆమె సహాయంతో వెతకగా లభ్యమైన బంగారు వస్తువులను ఆమెకు సిఐ శ్రీనివాసరావు అందజేశారు. విజయనగరం జిల్లా రామభద్రపురం దగ్గర మార్నింగ్ ఒక బస్ ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఇది ఏంటంటే అరౌండ్ 4 o'clockకి అయ్యింది ఇన్సిడెంట్. ఈ బస్సు ఒరిస్సా నీలకంఠేశ్వర్ అనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఈ బస్సు నిన్న రాత్రి 7:45కి ఒరిస్సాలోని భువనేశ్వర్ నుంచి బయలుదేరి ఒరిస్సాలోని మల్కన్గిరికి వెళ్తుంది. ఇలాగా బాడంగి రామభద్రపురం మీదుగా సాలూరు వైపు వెళ్తున్నప్పుడు రామభద్రపురం నేషనల్ హైవే మీద అవుట్స్కట్స్లో బ్యాక్ సైడ్ టైర్ పంక్చర్ అవ్వడం వల్ల ఫైర్ ఇన్సిడెంట్ అయింది. తర్వాత బస్సు అందరికీ కూడా అంతటా. విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం తారాపురం వద్ద ఒడిశా బస్సు దగ్ధమైంది. టైర్ పేలడంతో బస్సు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. అయితే మంటలు చెలరేగడంతో ప్రయాణికులు అలర్ట్ అయి బస్సు దిగిపోయారు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగేందర్ ప్రసాద్ అందిస్తారు. నాగేందర్ ప్రసాద్. ప్రధానంగా చూసినట్టయితే ఒడిశా రాష్ట్రం ఈ భువనేశ్వర్ దగ్గర నుంచి మల్కన్గిరి వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈరోజు మన రాష్ట్రంలో రామభద్రపురం మండలంలో జాతీయ రహదారిపై వెళ్తున్నప్పుడు టైర్ పంక్చర్ అయినటువంటి ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారి కూడా ఈ ఘటన వల్ల ఏంటంటే మంటల వ్యాప్తి చెందడం, బస్సు అంతా కూడా దగ్ధమైన పరిస్థితి ఏర్పడింది. ఒకసారిగా ఈ ప్రమాదాన్ని గుర్తించినటువంటి డ్రైవర్ కూడా అప్రమత్తం అవడం జరిగింది. ప్రయాణికులందరినీ కూడా కిందకి దిగడంతో ఎవరి ప్రాణాలకి వాటిల్లినటువంటి పరిస్థితి. బస్సు అయితే పూర్తిగా కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ప్రైవేట్ ట్రావెల్స్ లో ఉన్నటువంటి 42 మంది ప్రయాణికులను కూడా తర్వాత అదే ట్రావెల్స్ చెందినటువంటి వేరే బస్సులో తరలించినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఈ ఫైర్ యాక్సిడెంట్ గురైన బస్సు ఉందో అందులో ఒడిశా రాష్ట్రం చిత్రకొండకి చెందినటువంటి ఎమ్మెల్యే మంజుస్ కిల్లా అన్నారు ఆయన కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసినట్టయితే ఘటనలో ఎవరికి ఏ అపాయం జరగకూడదు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదే ఘటనకు సంబంధించి ఒక మహిళకి సంబంధించిన బంగారం సుమారు 10 లక్షల విలువైనటువంటి బంగారం పోయిందని అక్కడ ఉన్నటువంటి సిఐ శ్రీనివాసరావు తెలపడంతో వాళ్ళందరూ కూడా ఈ మంటలు చల్లారించినటువంటి వెతకడం జరిగింది. అదృష్టవశాత్తు అవన్నీ కూడా వాటిని గుర్తించడం కూడా జరిగింది. ఆ మహిళకి సిఐ అందజేయడంతో సిఐని కూడా అందరూ కూడా అభినందించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తే మొత్తం మీద ఈ ప్రమాదం నుంచి ఈరోజు తెల్లవారు జరిగిన ఈ ప్రమాదం ఫైర్ యాక్సిడెంట్ పూర్తిగా బస్సు దగ్ధమైనప్పటికీ కూడా ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం లేకుండా అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. రైట్ నాగేంద్ర ప్రసాద్, థ్యాంక్ యూ.